ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని దేశంలో ఉచిత కరెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఉచిత కరెంటును బీఆర్ఎస్ నేతలు తామే ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫామ్ హౌస్ల పేరుతో తెలంగాణలో నయా సంస్కృతిని తీసుకువచ్చారని బట్టి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ వ్యక్తులను సింగరేణి ఓపెన్ కాస్ట్ మిల్స్ లోని కట్టబెడుతున్నారని మండిపడ్డారు. నీళ్లు జర్నలిస్టులను ఇల్లు ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలో ఏ గ్రామంలో కూడా నీళ్లు రావడం లేదని తెలిపారు. ధరణితో ప్రజలకు నష్టం జరుగుతోందని, ధరణిపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ఉందని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, మరీ ముఖ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసినటువంటి ఎస్ఐన్ భూములకు సంబంధించిన అంశం. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతి ఊర్లో ప్రతి దగ్గర మాకు చెప్పింది ఒకటే, ఈ భూములన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంజుకుంటున్నాయి. జైపూర్ మండలంలో అయితే చెన్నూరు శాసనసభ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా బాండెడ్ లేబర్ కాలనీ అని ఆనాటి ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక కాలనీ కట్టి దానికి బాండెడ్ లేబర్ కాలనీ అనే పేరు పెట్టారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఆనాటి ప్రభుత్వాలు పంచినటువంటి భూములకు కూడా ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మీ భూములు కాదు, ఇది ప్రభుత్వ భూములని వెనక్కి తీసుకొని ధరణిలో మా భూములు మా ఇల్లు ఎంట్రీ కాకుండా చేస్తా ఉన్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పినటువంటి సంఘటన చాలా బాధాకరం. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం దగ్గర ఒక్క శాసనసభ నియోజకవర్గంలో 10,000 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూముల్ని 10,000 ఎకరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని బహుళ జాతి సంస్థలకు అమ్ముకుంటాం. ఒక్కొక్క ఎకరం ఖరీదైన యావరేజ్ ఇప్పుడు లెక్కేస్తే 5 కోట్ల దాకా ఉందని చెప్తాం. అంటే దాదాపు 5 లక్షల కోట్ల విలువైనటువంటి సంపదని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకి ల్యాండ్లెస్ పూర్కి పంపిణీ చేసింది. ఆ 5 లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈనాడు ల్యాండ్లెస్ పూర్ అంటే అదే పేదల దగ్గర ఉంటే వాళ్ళు ఎంతో స్థితిమంతులుగా ఉండేవాళ్ళు. అటువంటి భూమిని ఈ రోజు లాక్కొని బహుళ జాతి సంస్థలకు అమ్మేస్తా ఉన్నారు, ఇస్తా ఉన్నారు. మా భూములు మాకే ఉంచండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి అడిగారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్పష్టంగా మాకు మాట ఇవ్వండి, మీరు మా భూములు మాకు మీ పార్టీ పంచింది మాకే ఉండేట్టుగా చూడాలంటే మీ ప్రభుత్వం తెచ్చుకుంటున్నామని చెప్పినప్పుడు వాళ్ళందరికీ చెప్పాం. కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన భూములు ఏవి కూడా దానికి చందనవల్లి గ్రామంలో కూడా ఒకటే గ్రామంలో 2,000 ఎకరాలు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గంలో వస్తుంది.